వాళ్ళకి ఇది అలవాటు. అది ఏదో నిన్న జరిగినట్టుంది. ఒక పేరెంట్ ఆయన ఈయన పేరెంటానికి పెంచినట్టున్నాడు, ఈయన పేరెంటానికి పోయినట్టున్నాడు. నల్ల చొక్కా వేసుకొని ఒకటి పేరెంటానికి పోయినట్టున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎప్పుడు అలవాటు. బికాస్ అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఎప్పుడో వేరుపు తీగలాగా 3 నెలలకు 6 నెలలకు వచ్చి కనిపించేసి పోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంట్ అని తీసుకోపోవాలి. సో ఈయన పిలుస్తాడు. ఈయన జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన అప్పుడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడల్లా. ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా, సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు ఏ విధంగా అన్ని దగ్గర 7,000 కొన్ని దగ్గర అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంకా నువ్వు పోయిరా నాయన, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈ రోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలియదు. ఆయన ఎప్పుడు పార్టీ మాట్లాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుకోట్ల గురించి మాట్లాడితే ఇప్పటికి 100 సార్లు చెప్పుదాన్ని. ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యో, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నల్ల చొక్కా వేసుకోబోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగా మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగాడు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ భిక్షలో. వీడు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీడు తీసుకున్నారు భిక్ష. సరేనా, మేము భిక్ష పెట్టించుకోవాలి. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతుకులాడుకొని పెట్టుకున్నారు. ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యారని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు. కానీ ఏదో పాపం మైండ్ ఇచ్చేశాడు. ఎప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కోవూరు మొహం చూస్తుండడు, ఇతని రాణించుండడు. సో ఈ రోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం. నోరు ఉంది కదా మనకి, ఆ నోటితో నాకు కాకపోతే నోరుంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 నెలల్లో డిఎస్సి ఇచ్చారా? ఒక్క రోజు ఇచ్చారా? టీచర్లు అందుకు కాదు పరిగెత్తి వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఈ రోజు 16,000 మందికి మెగా డిఎస్సి మాట చెప్పినట్టు ఇచ్చి ఈ రోజు మేము దాన్ని పూర్తి చేస్తామంటే 16,000 × 4 ఒక కుటుంబంలో వేసుకోండి ఎంతమంది లబ్ధి పొందారో మెగా డిఎస్సి వల్ల. సో వీళ్ళకి తలాతొక్క తెలియదు. ఒక ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడాలో తెలియదు. నోరుంది, మాట్లాడదాం. వేస్ట్ గా ఎందుకు? ఎక్కడ ఏవి లేవు వాడికి. ఏదో ఒక ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు నోరు తెరవాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు. కోవూరు ప్రజలు చైతన్యవంతులే. అక్షరాల రాజకీయం ఏంటో, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా చేసి నేను చూపిస్తున్నాను. నీలాగా రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి నేను రాలేదు. ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఎంపీ గారు కానీ నేను కానీ అదే చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు. దానికే ఇంటికి పంపించారు. ఎప్పుడు చైతన్యవంతులంటే మళ్ళీ మీరు గెలిచినప్పుడు
ఆయన చెప్పినప్పుడు చైతన్యవంతులు కాబట్టి నన్ను గెలిపించారు. నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? నువ్వు పనికి రావు, నువ్వు ఫోన్ చెప్పి పంపించారు. నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు తర్వాత. ఎందుకంటే అప్పటిదాకా కోవూరు ప్రజలు చైతన్యవంతులే. నీలాంటి మళ్ళీ కోవూరులో అడుగు పెట్టిరు. అసలు నీకు టికెట్ వస్తుందో లేదో ముందు అది చూసుకో ఫస్ట్. ఊరికే ఎక్కువగా మాట్లాడు. కోవూరు ప్రజలు మీరు చైతన్యవంతులు అన్నారు. అటువంటి కోవూరులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ వీపీఆర్ ఇంటి వరకు వెళ్ళగలుగుతారా? వాళ్ళు పెట్టేటువంటి ఒక హడిల్స్ దాటుకున్నారా? వాళ్ళు చేరగలుగుతారా అంటున్నారు. మా ఇల్లు సరిపోక నేను ఎప్పుడైతే అసెంబ్లీకి నేను అభ్యర్థిని అని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇల్లు సరిపోక వచ్చే కార్యకర్తలతో నాయకులతో ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఆఫీస్ కట్టావు. మీరు చూస్తున్నారు, ఇప్పుడే చూశారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. మేము చెప్పి పంపిస్తాం మీ ఎమ్మెల్యేల దగ్గరికి బోండి అని చెప్పి. అటువంటి ఆఫీసు విపిఆర్ ఆఫీస్ అంటే. ఎందుకంటే విపిఆర్ గారు కానీ నేను కానీ ఏ ప్రజలైనా ఎవరైనా సేవ చేయడానికి వచ్చాం. ఈ రోజు చెప్తున్నాం, ఊర్లలో తిప్పుతున్నాం విపిఆర్ నేత్ర అనే బస్సులు 2 కాన్స్టిట్యున్సీలో. ఏం చెప్తున్నాం? పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది విపిఆర్ నేత్ర అని చెప్తున్నాం. అలా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కానీ మేము మీలాగా ప్రజల్ని దోసుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు. అదే విధంగా నేను, నా నాయకులు, నా తెలుగుదేశం నాయకులు అసలు ఎక్కడున్నారు? ఆయన దగ్గర నాయకులు మొత్తం గెలిచేసే సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం అసలు లేకుండా ఊర్లు మండలాలు వచ్చేస్తున్నాయి. అది తెలుసో తెలియదు. మేడం, మీరేమో 2 ఏళ్ల పాలన పైన సూపర్ పాలన అని విజయోత్సవ సభలు జరుపుతా ఉన్నారు. మరి వైసీపీ వాళ్ళు మాత్రం వెన్నుపోటు నిరసనలు జరుగుతా ఉన్నారు. దీనిపైన ఉంటుంది. మీరేమంటారు చెప్పండి దీని గురించి. అసలు ఏంటి 2 ఏళ్లలో మీరు చూశారు? ఎక్కడైనా మనుషులు భయపడుతున్నారా? ధైర్యంగా ఉన్నారు. భయం అనేది లేదు. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఏం చేయలేదు. అవాతాతలకు పెన్షన్ ఇస్తానని చెప్పాం, ఇయ్యడం లేదా? 4000 స్త్రీ శక్తి బస్ అని చెప్పాం, ఇయ్యడం లేదా? పోతున్నారు కదా మనుషులు బస్సులో. రోజు తల్లికి వందనం అని చెప్పాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే మెగా డిఎస్సి పెట్టాం, ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాం, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చాం, ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి కాన్స్టిట్యున్సీలో 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే 175లో ఎంఎస్ఎంఈ పార్క్ అనే మాట మీకు తెలుసా? ఈ రోజు ఇచ్చాం. మొన్న చూసారు మీరు కోవూరులో నాడిగొడ్డులో 14 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్ కి అలాట్ చేపించాం. 30 ఏళ్ల నుంచి మూలబడి ఉన్న కిసాన్ సెస్ చూశారు. ఈ రోజు 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి దాంట్లోకి. యువ నేత నారా లోకేష్ బాబు 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాం. 6 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇవ్వబోతున్నాం. యువతకి ఉపాధి కల్పిస్తున్నాం. ఉద్యోగాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు వేరే దగ్గరికి పోక్కర్లేదు మీ ఊర్లో అని చెప్పాం. అది అక్షరాల చేసి చూపిస్తున్నాం. మీరే తిరుగుతున్నారు అన్ని ఊర్లకి. ఇప్పుడు మన ప్రెస్ మీట్ పిలిస్తే పోతున్నారు కదా. ఇంతకు ముందు మీరు ఎగిరెగిరి పోతుంటారు రోడ్లలో, గుంటల్లో. ఈ రోజు ఎలా పోతున్నారు రోడ్లలో? ఏ విలేజ్ లో 82 మా కోవూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 82 పంచాయతీల్లో, అదే బుచ్చిలో, కోవూరులో ప్రతి దగ్గర పనిచేశారు. ఆ పనులు ఎవరు చేశారు? ఎమ్మెల్యేగా నేను చేయలేదు, నాయకులు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అక్కడున్న తెలుగుదేశం నాయకులు చేశారు. వాళ్ళు లబ్ధి పొందారు. ఈరోజు అలాగే ఇది మన నీటి సంఘ అధ్యక్షులు ఎంతమంది ఉన్నారు? ఎంత బాగా కాలాలు తవ్వారు. నువ్వు ఎప్పుడైనా ఒక కాలువ తవ్వావా? అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్ ఓపెన్ చేసే టైంకి ఇప్పుడు ప్రతి స్కూల్ ఎత్తుకుంటే దామరమండల స్కూల్ 30 లక్షలతోటి బాగు చేశాం. అది ఎప్పటి నుంచో మూలపడిపోయింది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రాజపాళెంలో చేశాం, పడుగుపాడులో చేస్తున్నాం. ఇలాగా ప్రతి స్కూల్ కి ఇప్పుడు సుమారు 20-30 స్కూళ్ళకి, ఒక్కొక్క స్కూల్ కి 25 లక్షలు 30 లక్షలు పెట్టి మేము చేపిస్తున్నాం. అది కూడా ఎవరికి చెప్పలేదు ఇంకా. ఎందుకంటే ఇంకా మనము చేస్తున్నాం కానీ అవన్నీ అయిపోయిన తర్వాతే అది మీకు అందరికి ఒకసారి చూపిస్తాం ఎక్కడెక్కడ చేసామని. స్కూల్లో 50 లక్షలకి అన్ని స్కూల్స్ లో బల్లలు ఇస్తున్నాం, సైకిల్స్ ఇస్తున్నాం. ఇలాంటి పనులు ఏ రోజున చేశారా మీరు?
నెల్లూరు సిటీ మీరు చూస్తారా, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నారాయణ సార్ ఎలా తీసుకొస్తున్నారు చూసారా? మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ రోజు పనులు జరుగుతున్నాయి. మీలాగా దోపిడీతనం జరగలేదు. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి మీరు దోచేసిన గ్రావెల్ గుంటలు ఇసుక మేట్లు ఎత్తలేక దాంట్లో మనుషులు పడి చచ్చిపోతుంటే సొంత డబ్బులతో ఫెన్సీలు కట్టించాం మేము. అలాంటి రాజకీయ నాయకులు మీకు. మా గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. ఇంకా కావాలంటే చూసి నేర్చుకోవాలి. ఓహో ఇలా ఉండాలా రాజ కోవూరులో ఉండే వైసీపీ నాయకులే చెప్తున్నారు, నువ్వేంటి చెప్పేది? మీ నాయకులే చెప్తారు. వాళ్ళని పిలిచి అడుగు. పిలిచి అడిగి వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళని నువ్వు సస్పెండ్ చేస్తావు, లేదంటే వాళ్ళు వీడియోలు తీశారు, వీడు తీసారా, వాడు తీసారని వాళ్ళ మీద నమ్మకం. నీ దగ్గర ఉండే నాయకులనే నువ్వు నమ్మలేవు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడతావు, కోవూరు ప్రజల గురించి మాట్లాడతావు. కోవూరు ప్రజలు అక్షరాల 100% చైతన్యవంతులు. వాళ్ళు అందుకనే నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళు నన్ను గెలిపించిన దానికి ప్రజలకి నేను సేవ చేస్తున్నా. ఈ రోజు చూసారు కదా, మీరు ఇందాకే చూసారు, మారుమూల విలేజ్ నుంచి కూడా అమ్మ పెళ్లి, అమ్మ మాకు బాగలేదు అని చెప్తే వస్తాయి. అవన్నీ ఒక ఎత్తైతే సీఎంఆర్ఎఫ్ సెట్ ఇచ్చాం, 10 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలో 10 కోట్లు. ఈ లెక్కను చూస్తే మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 కోట్లు లెక్కన ఇచ్చినాం. ఏ రోజున చేస్తారా మీకు ఇది? సో కాబట్టి వీళ్ళందరూ మాట్లాడడానికి వీళ్ళు 2 రోజుల వెన్నుపోటు ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయడమే కానీ దీనికి అర్థం లేని విషయాలు ఇవి. వాళ్ళకి ముందు అసలు అవగాహన సదస్సులు పెట్టి చెప్పాలి వాళ్ళకి, వైసీపీ నాయకులు. కోవూరులో ఏ వైసీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజలు తండోపతండాలుగా కార్యకర్తలు తరలిస్తున్నారు. టీడీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఏదో 6 నెలల ముందు నడుస్తున్నటువంటి ఆ ప్రపంచం ఈ రోజు 3 సంవత్సరాల ముందే కనిపిస్తుంది. ఇదే టీడీపీ ఎదురు దెబ్బ అంటున్నారు. కనిపిస్తుంది, ఎందుకు కనిపించదు? ఆయనే చెప్తున్నాడు. నేను మైకులు ఉన్నాయని కూడా మర్చిపోయి, అయ్యా మీరు చెట్టు కిందకి పుట్ట కిందకి పోవాకండి, సరిగ్గా రండి, లేకపోతే కనపడం ప్రెస్ లో, సరిగ్గా రండి వాహనాలు వేసుకొని, అందరూ ఒకే లైన్ లో ఉండండి, అటు ఇటు వెళ్ళిపోబాకండి నేను చెప్తున్నాడు. అది కూడా వినిపించింది. మీరు తినుంటారు దాన్ని. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కోవూరు ఫస్ట్ గెలుస్తుంది, లక్ష మెజార్టీ వస్తుందని చెప్పి ఫస్ట్ ఓడిపోయేది కోవూరే. కోవూరులో ఇంకొక ఎమ్మెల్యే రా, గుర్తుపెట్టుకో. నేను కోవూరులో పోటీ చేస్తాను. ఎందుకంటే కోవూరు జనం చైతన్యవంతులే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నారో తెలుసు, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అంత దీంట్లో వాళ్ళు లేరు కోవూరు ప్రజలు. అది సో వీళ్ళు ఆ కళలు మానేసి ఆయన ఎక్కడైనా చూసుకుంటున్నాడు కానీ పాపం ఎక్కడ దొరకట్లేదు. కాన్స్టిట్యూన్సీ ఈ మధ్య కూడా తెలియదు మీకంతా, చాలా రోజులు అలిగుండాడు. ఎందుకో తెలుసా? అది కూడా కోవూరులో నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్కడ ఒక ఆయన, నాకు తెలియదు అది, ఆయన వచ్చి అడిగితే మీరు మామూలుగా బాగా వేసుకోండి, ఎక్కడ డీవియేషన్స్ ఉంటే నా దగ్గర లేవకూడదు అని చెప్పారు. ఆయన దగ్గర పోయి ₹1 కోటి డబ్బులు అడిగాడంట, ఆయన ఇవ్వలేదంట. సో సాక్షిలో న్యూస్ వేయించాడు. అది అసలు తెలుసుకొని ఆపినట్టుండదు. దానికి ఈయన అలిగాడు పాపం. అది అలాంటి ఆయన గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. నిన్న మాట్లాడాడు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సో అటువంటి చరిత్రలు కలిగిన ఈ నాయకుల ఎంపీ గారి గురించి, నా గురించి మాట్లాడేది. మేము ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. పెట్టుకోండి, మీరు చేసుకోండి, కానీ మీరేం చెప్పారో ఏం చేశారో అది చెప్పి చేసుకోండి. మీరు చేయలేదనే కదా నన్ను ఎమ్మెల్యేగా చేశారు. అది కూడా ఎప్పుడు లేని విధంగా 55,000 ఓట్లు మెజార్టీతో గెలిపించారు.